ఇదే కార్తికేయపురం. ఇది నా ఊరు కాదు, అలా అని ఎవరి ఊరు కాదు. మరి ఎవరిదే ఉంటుందంటారు? సర్పంచ్ గారు, ఈ ఒక్కసారికి వాడిని వదిలేండి. నేను వాడిని ఊరి నుంచి పంపించేస్తాను. సర్పంచ్ గారు, ఈ ఊళ్ళో నీ పని ఏంట్రా? ఏంట్రా నీ పని? మనం పండించే ఆకుని ఎవరికీ తెలియకుండా సప్లై చేయించడం. మరి వాడికి వజ్రాలతో పని ఏందిరా? వాడంతా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అయ్యా అయ్యా, నాకేం తెలీదయ్యా. నాకు ఈ ఒక్క అవకాశం ఇప్పించున్నాయా. వాడు పోగొట్టిన వజ్రం వాడితోనే తెప్పిస్తా. వాడిని ఈ ఊరి నుంచి పంపించేస్తా. అయ్యా అయ్యా. రే జంగా, వాడు మన ఊరోడైనా పక్క ఊరోడైనా మన పనికి అడ్డు రానంత వరకే. వచ్చాడా వాడు మనోడైనా పగోడైనా శాస్త్రి సంగతి తెలిసిందే కదా. మురుగా, రే లేరా, రే రే జంగా, నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ వజ్రం నాకు తెచ్చేవాలా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలా? అర్థమైందా?
क्या हुआ? इतना क्यों मारा उन्होंने? तुम लोगों की कंप्लेंट वजह से ये इसके जान पर आए। नदी में मिलने वाले एक हीरे के लिए जान ले लोगे क्या? मैम, शैल वी गो? रुको, मैं सरपंच से बात करती हूँ। रुको रुको रुको, अब तक जो करना तो हो गया, अब निकलो यहाँ से। ఏం మాట్లాడుతున్నారు? ఊరు వదిలి వెళ్తామంటున్నారు. నా వల్ల మీ ఉద్యోగం పోయింది, ఇక్కడ పరువు పోయింది. నాతో రండి, ఆ వజ్రాన్ని మీకు ఇప్పిస్తాను. మురుగా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళ వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళీ వీళ్ళని మనతో రమ్మంటావేంటి? చందా, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, తర్వాత నేనే ఊరు వదిలేసి వెళ్ళిపోతా. నేను వాడిని ఊరి నుంచి పంపించేస్తాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలా? అన్నా, నేను చెప్పేది వాళ్ళకి చెప్పన్నా. మురుగా, ఒకసారి ఆలోచించుకో. చెప్పన్నా. आप बोल रहे हैं ना, आपकी नौकरी उस हीरे वजह से चल गया. हमारा आदमी बोल रहा है वो हीरा देगा. तो मतलब वो हीरा तुम्हारा पास ही है क्या? नहीं नहीं, हमारे पास नहीं है, ढूंढ के देंगे बोल रहा है. हमें बोला है गांव से निकल जाओ. వాళ్ళని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమన్నారంట. అన్నా, వాళ్ళని ఒక్క 4 రోజులు మనతో ఉండమని చెప్పన్నా. మనతో ఎలా ఉంటారా వాళ్ళు? అన్నా, నువ్వు వాళ్ళతో చెప్పన్నా, 4 రోజులు మనతో ఉండడానికి సరేనా కాదా అని. तुम 4 दिन इनके साथ रहना पड़ेगा. ओके. వాళ్ళే కాదు, నువ్వు కూడా. मगर तुम उनके ही आदमी हो ना? वो लोग काम के लिए और ये लोग दोस्ती के लिए. ఎదలో తెలియని కలతే మన మదినే ప్రశ్నిస్తుండగా, మదిలో కలిగే భావం కథ వేరేనా? ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా, అర్థం కాని పరుగే మన జీవితమా? ఓ పరిచయం కనిపించే తీరం, అవి సాగే పయనం బోదరికే చేరేనా? గత జ్ఞాపకం నా జీవిత గమనం, అరే పేజిల్లే నీ పుస్తకమాయేనా? ఓ ఓ, ఓ, ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా, అర్థం కాని పరుగే మన జీవితమా? గడిచిన కాలం మరిచి కథలో మలుపే తెరచి పయనిద్దామా కొత్తగా? నిన్నటి క్షణమే విడిచి కొత్తగా దారిని తెరిచి దూసుకుపోదాం నేరుగా. అరే అది గెట్ వెల్ సూన్ రా, త్వరగా కోలుకోమని. ఏమిటో ఈ కొత్త ప్రయాణం, ఎటు చేరుస్తుందో ఈ పయనం? మనముందరే ఈ మారే లోకంలో, మనసే రాసే ఈ కథనం. నిన్నటి స్నేహం నేడు ప్రేమయ్యిందా? ఏంటో తెలియని ఈ మౌనం, ఈ హృదయం మాటున సాగే దాగుడు మూతలు, ఇక తీరం చేరే దారేనా? ఓ ఓ, ఓ, ఎన్నో వేల కథలే మన చుట్టూ పరిగెడుతుండగా, అర్థం కాని పరుగే మన జీవితమా? గడిచిన కాలం మరిచి కథలో మలుపే తెరచి పయనిద్దామా కొత్తగా? నిన్నటి క్షణం
క్షణమే విడిచి కొత్తగా దారిని తెరిచి దూసుకుపోదాం నేరుగా. ఎరా పొట్టేశా, ఆ వజ్రం గురించి ఏమన్నా చెప్పారా? అసలు 10 రోజుల నుంచి ఆ కోతిముఖ ఎవరు కనిపించట్లేదు సర్పంచ్ గారు. ఎవరు కనిపించట్లేదా? అంటే ఇంటి దగ్గర కూడా వెళ్ళి చూశాను సర్పంచ్ గారు, ఎవరు లేరు. కనిపించకపోతే నాకు ముందే చెప్పాలి కుదరా. అంటే మనమే పంపించేద్దాం అనుకున్నాం కదా, వాళ్ళే భయపడి వెళ్ళిపోయారని చెప్పలేదు సర్పంచ్ గారు. వాళ్ళు పోతే నాకేందిరా, నాకు ఆ వజ్రం కావాలి. మన వాళ్ళు పంపించి వెతికించు. సరే సర్పంచ్ గారు. సర్పంచ్ గారు రండి రండి రండి. రే మురుగా, నన్ను క్షమించరా. ఎవరూ లేనప్పుడు కలిసావు. ఎవరు అవనంత దగ్గరయ్యావు. నేను నిన్ను క్షమించేదేంట్రా? నీకు భైరవ శాస్త్రి తెలుసు కదా. తెలుసు. నా చిన్నతనంలోనే మాకున్న పొలం కోసం మా అమ్మ నాన్నల్ని క్రూరంగా చంపి నా దగ్గర మంచిగా నటించి నన్ను ఈ పనికి వాడుకుంటున్నాడు. ఒక వయసు వచ్చాక వాడే చంపాడని తెలిసి కూడా నేనేం చేయలేని పరిస్థితి. వాడికి ఎదురు తిరగలేమా? వాడికో కొడుకున్నాడు, కాళీ. ఆ శాస్త్రికి ఎదురెళ్ళావంటే వాడికి కాలు చెయ్యి బాగోకపోయినా పిచ్చి కుక్కలా మీద పడి రక్కి రక్కి చంపుతాడు. వాడిది పక్కూరు కదా, ఈ ఊరితో వాడికేం పని? ఈ ఊరుతో కాదు, ఈ నేలతో. ఈ నేలతో అంటే? ఈ నేలలో వరి పంట బాగా పండుద్ది. వరి పంట పండే నేలలో గంజాయి వనం కూడా బాగా సాగుద్ది. పైకి కనిపించేది వేరే పంట అయినా వాటి ఆకుల మీద వీటి చల్లించే గంజాయి రసం ఉంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా వీటిని బయట మార్కెట్లో అమ్మేయచ్చు. శాస్త్రి మెల్లగా ఈ ఊరిని ఆక్రమించి యథేచ్ఛగా గంజాయి వనాన్ని పెంచుదామని అనుకుంటున్నాడు. ఈ కార్తికేయపురమే కాదు, పక్కన ఉన్న ఇంకో 4 ఊర్ల మీద కూడా ఆ శాస్త్రి కన్నుంది. మరి ఈ ఊర్లో సర్పంచ్ పెద్ద తారా మనుషులు ఉంటారు కదా, వాళ్ళేం పట్టించుకోరా? సర్పంచా?
వాడొక ఆటబొమ్మ మాత్రమే. అసలు ఈ ఊరిని శాసించేది రుద్రమ్మ. అసలు ఎవరి రుద్రమ్మ? పేరు వింటమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఆవిడ సాధారణంగా బయటికి రాదు. ఒకవేళ వచ్చిందంటే ఏదో పెద్దగా జరగబోతుందని అర్థం. నేను అనుకున్నది కరెక్టే, ఏదో పెద్దగా జరగబోతుంది. అది సరే, ఆ వజ్రం ఇస్తావని ఆ అమ్మాయిని మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు. అసలు ఆ వజ్రం ఎక్కడిది? వజ్రం కాదు, వజ్రాలు. వజ్రాలా? నేను ఈ ఊరిలో ఉత్తిపుని అనుకున్నారా? వజ్రాల కోసం ఉంటున్నా. వజ్రాల కోసం ఉండేదేంట్రా? ఇది రంగరాయ్, ఇది రంగరాయ్ అమ్మా, ఇది రంగరాయ్ దొరసాని, ఇదేదో రంగరాయ్ అమ్మ. రంగురాళ్ళు అని చెప్పి ఇన్ని రాళ్ళు వెనకేసుకున్నావేంట్రా? ఇవి వజ్రాలు. అసలు ఏం చేయాలనుకుంటున్నాం మురుగా? దానికో లెక్క ఉంది. చెయ్యిరా, ఫోన్ చెయ్యి. ఆ రుద్రమ్మకే చేస్తావో ఈ పక్కూర్లో ఉన్న శాస్త్రికే చేస్తావో చెయ్యి. ఫోన్ చెయ్యి. రే మురుగా, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏయ్ నోర్ముయ్, నీ పొట్టి. రే, మమ్మల్ని కట్టి పడేసినంత సులువు కాదురా వాళ్ళని ఎదుర్కోవటం. ప్రాణాలు జాగ్రత్త. సరే సర్లే,
ఫోన్ చేయి. ఓ నువ్వు చేయలేవు కదా. రుద్రమ్మా, ఏమైంది? ఎవడున్నాడు నీ ముందు? గొంతులో వణుకు వినగానే సర్పంచ్ గారు ఏదో ఆపదలో ఉన్నారని కనుక్కున్న మహాజ్ఞాని రుద్రమ్మ గారు. ఈ కార్తికేయపురానికి ఆయుపట్టు లాంటి ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో సాక్షాత్తు ఆ కార్తికేయుడి ఆయుధం ఉంది. ఆ ఆయుధానికి ఎన్నో కోట్ల విలువైన వజ్రాలున్నాయి. నాకు అర్థమైంది. నీకేం కావాలి? సొమ్ములుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని కూడా లెక్క చేయరు కదా. అసలు ఈ విషయం వాడికెలా తెలిసింది? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఒక్క వజ్రం గురించి మొన్న వాడిని తీసుకొచ్చి కొడుతుంటే మీరిద్దరూ వచ్చారు. సర్పంచ్ గారు, రుద్రం గారు, శాస్త్రి గారు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రావటం ఏంట్రా? ముందు అర్జెంటుగా వాడిని తీసేయండి. వీరన్న, మనకింక సమయం లేదు. మరో శూలం తయారైందా? అదంత తొందరగా అయ్యే పని కాదు రుద్రమ్మ. అంతా అయింది కానీ గుళ్ళో సోలం కొన్న వజ్రాలు అలాంటివే దొరకాలంటే కొంత సమయం పడుతుంది. ఇంకెంత సమయం కావాలి? 100 కోట్లు పట్టుకొని కూర్చున్నాడు. తొందరగా చేయి. ఒక్క వజ్రం కోసం 100 కోట్ల ఆలోచన వాడి మెదడులో పెట్టావు. ఏం చేయాలరా నిన్ను? ఇప్పుడేం చేద్దాం శాస్త్రి? చేసేదే ఉంది రుద్రమ్మ, ముగించేద్దాం. ఇక మొదలు పెడదామా? क्या? అదే పూజ మొదలు పెడదామా అని.
మురుగా మరి మనం ఆయుధానికి కాపలా ఉందామా? ఏం మాట్లాడుతున్నావు తారా? మనం కాపలా ఉండే చోటు ఉందా ఈ ఆయుధం? అఖండ లోకాలకు అధిపతి కైలాస శిఖర వాసుడు త్రిపురనాశక రక్షకుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఎదుట భద్రంగా ఉంది. రే జంగా, మురుగా ఎక్కడ్రా? కనిపించట్లేదు. నేను వాడి కోసం ఈ ఊరంతా 10 రోజుల నుంచి వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నాతో చివరిసారిగా వాళ్ళ నాన్నను ఒకసారి కలిసి రావాలని అన్నాడు. వాడికి అమ్మా నాన్న ఎక్కడున్నారా? Namah Shivaya, Om Nam Namah Shivaya, Namah Shivaya, Om.